కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. మనసులోని మాటను అక్షరాలుగా చెప్పినంత మనోహారంగా మాటలు కూడా చెప్పలేవు. అందుకే ప్రేయసి ప్రియురాలు తమ మనసులోని మాటలను అక్షరాలుగా మలచి ప్రేమ లేఖలుగా లవ్ లెటర్ ఒకరికొకరు అందించుకుంటారు. వీలు చిక్కనప్పుడల్లా వాటిని చదువుకుంటూ మురిసిపోతూ కలలంలోకి ఊహల పల్లకి ఎక్కి వివరిస్తుంటారు. ఇదంతా ఒకప్పుడు. అయినా ఇప్పుడు ఉత్తరాలు రాసే తీరిక ఎక్కడుంది? అంతా సంక్షిప్తమే సందేశాలు కదా అంటారా? ఒకప్పుడు లేఖలు రాస్తే ఇప్పుడు వాటినే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. అవును, కావాలంటే మీ భర్త బాయ్ ఫ్రెండ్కు ఈ ఈ షార్ట్ లవ్ లెటర్స్ని పంపించండి. ఖచ్చితంగా మీకు ఫిదా అయిపోతారు. నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ప్రేమగా నా చేతిని అందుకున్నావు. నన్ను నీతో పాటు నడిపిస్తున్నావు. ఇంతకు ముందెవరు ఆ ధైర్యం చేయలేదు. ఇకపై ఎవరు ఆ సహనం చేయరు. నీతో పాటే జీవనం సాగించడం కోసం ఎదురు చూస్తున్నాను. మరింతగా ప్రేమలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉండండి. హే, నీకొక విషయం తెలుసా? నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ అని నేను లవ్ చేశాను. కానీ నీ గురించి తెలిసే కొద్దీ నువ్వు అంత పర్ఫెక్ట్ ఏం కాదని తెలిసింది. అయినా ఇంతకు ముందు కంటే ఎక్కువగానే నేను నిన్ను ప్రేమించాను. మన హృదయం ఏం కావాలని కోరుకుంటుందో దాన్ని మనం కావాలనుకుంటాం. నిజమే, నా హృదయం నిన్ను మాత్రమే కోరుకుంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎల్లప్పుడూ నీ స్థానానికి మరొకరు తీసుకోలేరు. నిన్నెవరు నేను ప్రేమించినంతగా ప్రేమించరు. అవును, ఎప్పటికైనా గెలిచేది హృదయమే. ప్రేమలో పడిన వారు అదృష్టవంతులు. బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్గా ఉన్నవారు మరింత అదృష్టవంతులు. నేను మాత్రం అందరికంటే అదృష్టవంతురాలిని. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్, నా లవర్ రెండు నువ్వే. ఈజ్ ద బెస్ట్ కదంటారా? ప్రేమ ఓ ఛాన్స్ కాదు, అది మన చాయిస్. నువ్వు ప్రేమించడానికి నన్ను ఎంచుకున్నావు. నేను ప్రేమించడానికి నిన్ను ఎంచుకున్నాను. ప్రేమించడానికి కాదు, కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి కూడా నిన్నే నేను ఎంచుకున్నాను. ప్రతిరోజు ప్రతి క్షణం నిన్నే ఎంచుకుంటాను. నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానో చెప్పడానికి నా దగ్గర బోలెడన్ని కారణాలున్నాయి. అందులో కొన్ని కారణాలు నీ దగ్గర ఉన్నంతసేపు నేను చాలా సురక్షితంగా ఉన్నట్టనిపిస్తుంది. నేను కోపంగా ఉంటే నన్ను శాంతి పనిచేస్తావు. నేను అసహనంగా ప్రదర్శిస్తుంటే నువ్వు సహనంగా ఉంటావు. ఇంతకు మించి నిన్ను ప్రేమించడానికి ఇంకేం కావాలి? మన ఇద్దరం ప్రేమలో ఎలా పడ్డామో ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రేమ నాకు అవసరం లేని సమయంలో నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నువ్వు లేనిది నా జీవితం లేదనేలా మర్చేశావు. ఇది నీకు ఎలా సాధ్యమైంది? ఒక వ్యక్తి పదే పదే వచ్చి మనసు తలుపు తడుతుంటే అది ప్రేమ కాక ఏమవుతుంది? అస్తమానం నా కళ్ళ ముందే ఎందుకు కదులుతున్నావు? నేను నీతో ప్రేమలో మునిగిపోయా కదా, అందుకేనేమో. నిరంతరం నన్ను ప్రోత్సహిస్తూ నా కలలు నీ గమ్యంగా శ్వాసిస్తూ నన్ను నడిపిస్తున్న నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నా రోల్ మోడల్, నా మార్గదర్శి, నా ప్రాణం. ఇంతకు మించి ఆ దేవుణ్ణి మాత్రం ఇంకేం అడగను. నీ వెచ్చని కౌగిలలో నిద్రపోయి మేలుకో వచ్చిన తర్వాత నీ కోసం వెతుక్కునే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. అయినా దూరం ప్రేమను పెంచుకుందంటారు కదా. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ప్రేమ లేఖ లెటర్స్ తెలుగు లైఫ్ స్టోరీ.